దారి పొడవునా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న రైతులను ఆయన అభిమానులను చూస్తున్నాం. గుమ్మడికాయతో హారతులు పట్టి ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పామర్రు శివారులో ప్రస్తుతం ఆయన కాన్వాయ్ కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంట కొనుగోలు చేయము అనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నారు. నువ్వే ఆదుకోవాలి జగన్ అంటూ ఆయన కలిసి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ నష్టపోయిన పంటను కంకులని ఆయనకి చూపిస్తూ ఎంత మేరకు నష్టం జరిగింది అనేది ఆయనకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోలీసులు అయితే అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంతాల నుంచి రిపోర్ట్ అందుతున్న సిచ్యువేషన్. సో ఎవరు ఏ నాయకుల్ని కూడా రోడ్డుపై నిల్చోకుండా ఆంక్షలు పెడుతూ ఉన్నారు. రోప్ పార్టీలు పెట్టి వాళ్ళని రోడ్డుపైకి రానివ్వకుండా ప్రయత్నిస్తున్నారు. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇవన్నీ కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు వెళ్తూ ఉన్న దృశ్యాలు ఉదయం నుంచి కనిపిస్తోంది. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభిమానాన్ని, రైతుల పడుతున్న ఆందోళన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని పడే వాళ్ళ తాపత్రయాన్ని ఎవరు అడ్డుకోలేరు అనేది మరొకసారి నిరూపితం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎస్ఎన్ గొల్లపాలెంలో పోలీసులు బ్యారికేడ్స్ పెట్టారు. చాలా చోట్ల రోప్ పార్టీలతో ఎవరు రోడ్డు మీదకి రాకుండా అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో చూస్తున్నాం మనం మహిళలు ఏ రకంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నారో. జగన్ అన్న మీరే మాకు నమ్మకం అంటూ కూడా, మీపైనే మా నమ్మకం అంటూ కూడా వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి తమకు జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అన్నదాత అల్లాడిపోతున్నాడు. మునిగిన చేనును చూసి కన్నీరు మున్నీరవుతున్నాడు రైతన్న. చేతికొచ్చిన పంట, చెమట చిందించి పండించిన పంట మోంతా దెబ్బకు మునిగిపోతే ఆదుకునే నాదుడు లేక అనాథ అయ్యాడు రైతన్న. రైతుల జీవితాలను తుఫాన్ కాటేస్తే కాటికే పోవాలా, ఎలా బ్రతకాలి అంటూ కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు. తుఫాన్ను దారి మళ్లించాం, తుఫాన్ మీద యుద్ధం చేశాం, టెక్నాలజీలతో తుఫాన్ను అడ్డుకున్నామని ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టుకునే పాలకులు రైతులను ఆదుకోవటంలో మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రాప్ లేదు, బీమా లేదు, ఏదీ లేదు. తుఫాన్ కొట్టిన దెబ్బ కంటే పాలకులు కొట్టిన ఈ దెబ్బ నుంచి అన్నదాత కోలుకోలేకపోతున్నాడు. పొట్టకొచ్చిన వరి పంట నీట మునిగితే రైతన్న ఉరేసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నాడు. గెలకొచ్చిన అరటి పంట నేల కొరిగితే రైతన్న ఆశలు అడియాసలు కావాలా? పాలకులకు అన్నదాతల కన్నీళ్లు, రోదనలు కనిపించటం లేదా? కనికర లేని కూటమి పాలకులు ఎందుకు అన్నదాతను ఆదుకోకుండా జాకీలు వేసుకుంటున్నారు? అందుకే జగనన్న కదిలాడు. నేనున్నా అంటూ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు అండగా ఉండడానికి వైఎస్ జగన్ కదిలి వస్తున్నారు. నిన్నే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది ఇటు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పామర్రు శివార్లో ఆయన కాన్వాయ్ ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఎక్కడ చూసినా రైతులు, మహిళలు, ఆయన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. దారి పొడవునా ఆయనకు అభివాదం చేస్తూ ఆయనను చూడాలంటూ ముందుకొస్తున్న మహిళా రైతులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రియతమ నాయకుడిని చూడడానికి, తమ వెతలు ఆయనకు వినిపించడానికి, జరిగిన పంట నష్టాన్ని చూపించడానికి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు. ప్రస్తుతం పామర్రు శివార్లో ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కొక్క రైతుది ఒక్కొక్క బాధగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ఎంత అన్యాయంగా ఉందో ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళు ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న వాళ్ళ పంట ఇకపై కొనబోము అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గరిహిస్తుంటే, గత 5 సంవత్సరాల పాలనలో బీమా వాలంటరీగా ప్రభుత్వమే చేసింది. ఆ బీమా మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించిన నేపథ్యంలో ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎలాంటి నష్టం రైతుకు వాటిల్లకుండా తీసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎవరి బీమా వాళ్లే చేసుకోవాలనే ప్రభుత్వం ఓవైపు అయితే, ఆ బీమా ఎప్పుడు చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి అనేది కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వని కూడా పరిస్థితుల్లో రైతు నడ్డి విరిగింది అనేది చెప్పాలి. చేతికొచ్చిన పంట అదే సమయంలో అకాల వర్షం, ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన అరటి రైతు అవ్వచ్చు, వరి రైతు అవ్వచ్చు, మొక్కజొన్న రైతు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఆ కంకుల్ని తీసుకుని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. మాకు ఆదుకునే నాదుడు లేడు, నువ్వే మాకు దిక్కు, నీ మీదే మా నమ్మకం అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. మీకు నేను ఉన్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు భరోసానిస్తూ ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పరిసేపల్లికి ప్రస్తుతం ఆయన కాన్వాయ్ చేరుకుంది. వైఎస్ జగన్కు రైతులు, మహిళలు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన ఆ పంట కంకులను, వరి కంకులను తెచ్చి చూపిస్తున్నారు. ఏ రకంగా తడిసి ముద్దయింది, ఏ రకంగా పనికి రాకుండా పోయింది, తమ కష్టం ఏ రకంగా వృధా అయింది, ఒక్కో ఎకరానికి అప్పులు చేసి మరీ వెచ్చించిన మొత్తం ఏ రకంగా కూడా నష్టపరిహారం ఇంత ఇస్తామంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేని సిచ్యువేషన్ ఒకవైపు అయితే, బీమాకి సంబంధించి కూడా అంకెలను కుదించి వేస్తూ తక్కువ మోతాదులో, తక్కువ సంఖ్యలో రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా, బీమా లేని పరిస్థితుల్లో ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేస్తున్న సిచ్యువేషన్లో ఎవరు మాకు దిక్కు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్న ప్రతి ఒక్క రైతు ప్రస్తుతం ఆయన చేస్తున్న పర్యటనకు ముందుకొచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా పరిధిలో పర్యటిస్తూ ఉన్నారు. దాదాపు 95,000 ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని ఏ మేరకు జరిగింది, ఏ రకంగా రైతు నష్టపోయాడు, ఎలా కుదేలయ్యాడు అనేది వాళ్ళ మాటల్లోనే విని ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంగా సాగుతున్న ఆయన పర్యటన ప్రస్తుతం పామర్రు శివారులో కొనసాగుతోంది. ఈ పర్యటనలో వైఎస్ జగన్కు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు రైతులు, మహిళలు.